అమరావతికి సంబంధించి న్యాయశాఖ తీర్మానం చేసేసింది. పార్లమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేసి లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదించడమే. ఇది మొన్న రాశారు. మళ్ళీ ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. కట్టుదిట్టం, చట్టబద్ధం. ఇక అమరావతి పార్లమెంట్‌లో చట్టబద్ధ దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణ కేంద్ర న్యాయశాఖ ఓకే అన్నది. కరెక్టే. ఇదేమి చంద్రబాబు గారి ఇంటి ప్లాన్ గాదు. లేకపోతే లోకేష్ గారికి సంబంధించినటువంటి ఆస్తి ప్లాన్ గాదు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. అమరావతి ఇప్పుడు ఈ చట్టబద్ధత ఉట్టి పేరుకే, ఊరికే. ఊరైతే 29 గ్రామాల ఊరా? లేకపోతే సిఆర్‌డిఏ పరిధి మొత్తం ఊరా? జ్యూరిస్డిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? 29 గ్రామాలు ఉంటుందా? లేకపోతే గనక ఈ దాదాపుగా 80 లక్షల జనాభా ఉన్నటువంటి బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఈ ప్రాంతాలన్నీ ఉంటుందా? అది కదా తెలియజేయాల్సింది. ఎందుకు దాస్తున్నారు? నారాయణ గారు ఎందుకు చెప్పరు? చంద్రబాబు గారు ఎందుకు చెప్పరు? లోకేష్ గారు ఎందుకు చెప్పరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పరు? కేవలం అదుగో, ఇదిగో, ఇదిగో, అదుగో అనేసి ఎందుకు మోసం చేస్తున్నారు? స్పష్టత రావాలి కదా ప్రజలకి. ఊరు బాగుపడాలంటే, అమరావతి బాగుపడాలంటే ఇవన్నీ కలిపి తీరాల్సిందే. కేవలం 29 గ్రామాలకు కలిపితే అమరావతి ఎప్పటికీ ఎదగదు. అది కేవలం మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ. పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువలాగానే మిగిలిపోతుంది. అలాగే ఒక పక్కన అమరావతి ఉండగా ఇంకొక అమరావతిని నోటిఫై చేయడం ఎట్లా కుదురుతుంది? ఆ అమరావతిని కూడా దీంట్లో కనగలపాలి, దాని పేరన్నా మార్చుకోవాలి. లేదా పక్క పక్కన అమరావతి అంటే ఒక అయోమయం ఉంటుంది. అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న అమరావతి అక్కడ ఉండగా పక్కనేది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటిని ఎందుకు పరిష్కరించుకోరు? ఎందుకు ఆలోచించరు? ఎందుకు సమాధానం చెప్పరు? ఎందుకు జవాబుదారీగా ఉండరు? ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా.